అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డిపార్ట్మెంట్లో దాంట్లో ఎవరు తప్పు చేసినా సరే డిపార్ట్మెంట్ చూస్తుంది. తప్పకుండా ఎవరైతే నాసిరకం మద్యం ఇచ్చి ప్రజలను మోసం చేసి ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోయే విధంగా చేశారు, వాళ్ళందరూ కూడా తప్పకుండా శిక్ష పడింది. ఏమంటే ఇందాక చెప్పా కదా, నేను చెప్పిన క్వశ్చన్ మీరు అడిగిందని చెప్పా కదా, ఎవరైతే తప్పు చేశారో దానికి ప్రభుత్వం చర్యలు తీసుకునేది. దాంట్లో ఎవరైనా అవనండి, ప్రజల ప్రాణాలతోటి చెలగాటు వాడి నాసిరకం మద్యం ఇచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం దాని పని నేను చేసుకుంటాం. అందరినీ వైసీపీ వాళ్ళు స్కూల్ బ్యాగులు, యూనిఫారం నాశనం ఇచ్చారని చెప్పి ప్రచారం చేస్తారు. అదేవిధంగా శ్యామల కూడా నేను మంచిగా అంత కాదు, నువ్వు అడిగేది కూడా ఎవరో పడితే వాళ్ళని. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కార్యక్రమాలు బ్రహ్మాండం చేశాము. దేశంలో ఎక్కడ ఈయన విధంగా ఒకరోజే తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా 10,000 కోట్ల రూపాయలు పిల్లల అకౌంట్లు వేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ భారతదేశంలో ఒక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తప్పక మరొకటి లేదు. అదేవిధంగా మనం ఇవాళ స్కూల్ యూనిఫామ్లు కానీ, బెల్ట్లు కానీ, పుస్తకాలు కానీ బ్రహ్మాండమైన క్వాలిటీతోటి ఇచ్చాం. ఎక్కడ కూడా రాజకీయ నాయకుల ఫోటోలు కానీ ఎక్కడ కూడా వేసుకోకుండా పిల్లల్ని చదువుకి రాజకీయానికి సంబంధం లేకుండా లోకేష్ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి బ్యాగులు కూడా, యూనిఫామ్ కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళేటప్పుడు ఏ విధంగా ఉందో, పిల్లలు ఏ విధంగా ఏమైనా బట్టలు వేసుకుంటున్నారో, ఏ క్వాలిటీ బట్టలు వేసుకుంటున్నారో, ఏ క్వాలిటీ పుస్తకాలు ఉన్నాయో, బ్యాగులు ఎట్లా ఉన్నాయో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాము. ఈ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా చిత్తశుద్ధితో పనిచేసింది అన్నమాట. స్మార్ట్ మీటర్లు ఆ రోజు రైతులకి మేము బిగించమని చెప్పాము, బిగించట్లేదు. ఎక్కడ కూడా రైతులకైతే ఎక్కడ పెట్టట్లా. ఎక్కడైతే ఇండస్ట్రీస్ కమర్షియల్ ఉందో వాటిని స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నాము. ఎక్కడన్నా ఏదన్నా ఇబ్బంది వచ్చినా సరే ఇమీడియట్గా మా అధికారులు ఇమీడియట్గా వస్తారు. దాన్ని ఏదైనా ఉంటే చిన్న ఎప్పుడైనా కొత్త ప్రోగ్రామ్ తీసుకునేటప్పుడు చిన్న మిస్టేక్స్ వస్తే కనుక వాటిని సరిచేసి చేస్తారు. కానీ ఎక్కడ కూడా ఎక్కువ బిల్లు వచ్చినట్టు కానీ ఎక్కడ కూడా చేయము. ఏదైనా ఇట్లాంటి ఇబ్బందులు వచ్చి పర్సనల్గా ఏదైనా 1-2 ఇబ్బందులు వచ్చినా సరే తప్పకుండా చేస్తాం. అపోజిషను వాళ్ళు కొంతమంది కావాలని దుష్ప్రచారం చేసేసి వీటి మీద ఎక్కువ కరెంటు బిల్లు వస్తున్నాయి అనేది ఒక చెడు ప్రచారం తీసుకోండి. ఎక్కడన్నా చిన్న పొరపాట్లు జరిగితే దాని ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. కరెంటు ఛార్జీలు కాదు, కరెంటు ఛార్జీలు వాళ్ళు 9 సార్లు పెంచారు, మేము పెంచమని చెప్పాము. దీని మీద వాళ్ళు 5 సంవత్సరాలు ఒక్క పవర్కి సంబంధించి ఒక్క పని కూడా చేయాలి. ఇవాళ ఆర్డీఎస్ఎస్ తీసుకొని చేస్తున్నాము. మనం కేంద్ర ప్రభుత్వంతో సూర్య గారు అని చెప్పి, ఇళ్ల మీద సూర్య గారు అని చెప్పి 20 లక్షల కనెక్షన్లు ఇస్తున్నాము. వ్యవసాయానికి 9 గంటల పగలపూట కరెంట్ ఇవ్వాలనే దానికోసం పిఎం పుష్పం తీసుకొచ్చాము. ఇప్పుడు మనం ఒంగోలు పట్టణంలో అయితే ఆల్రెడీ ఒక సబ్స్టేషన్ ఓపెన్ చేస్తున్నాం, ఒక సబ్స్టేషన్ శంకుస్థాపన చేస్తున్నాం. టౌన్లో లో లైన్గా వైర్లు ఉంటే దానికోసం 250 టవర్లు ఇప్పుడు శాంక్షన్ ఇచ్చాము. ఇవాళ నుంచి రేపటి నుంచి పని కూడా స్టార్ట్ చేస్తారు. ఇక్కడే కాదు, అన్ని చోట్ల కూడా కొత్త సబ్స్టేషన్స్ 33/11 kV సబ్స్టేషన్లు, 132 సబ్స్టేషన్లు, 220 సబ్స్టేషన్లు, 400 సబ్స్టేషన్స్. ఇవన్నీ సబ్స్టేషన్స్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత ఒకేసారి 6,000 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేపించి అన్ని చోట్ల కూడా లో వోల్టేజ్ ఉండకూడదు, పవర్ సంబంధించిన ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ ఉండకూడదు అనే దాని మీద రికమెండ్ వాళ్ళు పనిచేస్తూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.